హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం OnePlus 15కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 12+256GB వేరియంట్ 72,999 అంటే 73,000. 16+512GB వేరియంట్ 80,000కు లాంచ్ చేశారు. OnePlus వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ నంబర్ సిరీస్ లో అన్నిటి మీద ఫోకస్ చేస్తారు, కానీ ఈసారి ఎక్కువగా గేమింగ్ మీద ఫోకస్ చేశారు. దానికోసం అని చెప్పేసి వీళ్ళు అడిషనల్ గా ఇంకా 2 చిప్స్ అయితే యాడ్ చేశారు. అవి ఏంటి, ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్నది కంప్లీట్ గా మాట్లాడుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 6.78 ఇంచెస్ 1.5K LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. 165 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది చూసారా, 165 Hz రిఫ్రెష్ రేట్ ఇస్తున్నారు, కానీ రెజల్యూషన్ ని మాత్రం 1.5K కు డిగ్రేడ్ చేశారు. అంటే వీళ్ళు 2K డిస్ప్లేలో 165 Hz రిఫ్రెష్ రేట్ ని అయితే ఇంప్లిమెంట్ చేయలేకపోయామని చెప్పారు. అలాగే దీంట్లో 1800 nits హై బ్రైట్నెస్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. అలాగే HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-bit ప్యానెల్. అలాగే డాల్బీ విజన్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ కూడా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఫైబర్ గ్లాస్ అన్నట్టు చెప్తున్నారు. అలాగే ఫ్రేమ్ అంతా అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. 4.6 GHz క్లాక్ స్పీడ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇండియాలో ఈ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో రాబోతున్న ఫస్ట్ ఫోన్ ఇదే. అలాగే దీంట్లో మంచిగా గేమింగ్ ఆప్టిమైజేషన్ అంతా చేశారు. మనం ఏ ఫోన్ ని తీసుకున్నప్పటికీ వాళ్ళు ఈ ప్రాసెసర్ ని అందులో ఇంప్లిమెంట్ చేసి మిగతావన్నీ అయితే ఆప్టిమైజ్ చేస్తూ ఉంటారు ప్రాసెసర్ కు తగినట్టు. కానీ ఈ ఫోన్ లో వీళ్ళు గేమింగ్ కోసం అని చెప్పేసి ఈ స్నాప్డ్రాగన్ తో పార్ట్నర్షిప్ తీసుకొని ఈ చిప్ లెవెల్లోనే మనకు మంచిగా ఆప్టిమైజేషన్ చేయడం జరుగుతుంది. అంటే చిప్ లెవెల్లో ఓపీ గేమింగ్ కోర్ అని వీళ్ళు అడిషనల్ గా యాడ్ చేశారు. దీనివల్ల మనకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారన్నట్టు చెప్తున్నారు. అంటే ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నా సరే ఈ ప్రాసెసర్ లో 10% ఆ 20% కొద్దిగా అడిషనల్ గా అలాగే ఉంటుంది. కానీ ఈ ఓపీ గేమింగ్ కోర్ వాడడం వల్ల అసలు గేమింగ్ కోసం ఏమేం కావాలి అన్నది అన్ని చక్కగా సమకూరుస్తుంది. అంటే దీనికి కంప్లీట్ గా ఏది కావాలన్నా కూడా అన్ని కూడా మనకు గేమింగ్ లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా సెట్ చేశారు. దీనివల్ల మనకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే అడిషనల్ గా 2 చిప్ సెట్ ని యాడ్ చేశారని చెప్పుకున్నాం కదా. ఒకటి టచ్ రెస్పాన్స్ చిప్ అని, అంటే టచ్ మంచిగా మనం ఎక్కడ టచ్ చేసినా కూడా గేమ్స్ లో మంచిగా అక్యురేట్ గా పనిచేయాలని చెప్పేసి ఈ చిప్ సెట్ ని వాడుతున్నారు. ఇందులో హైయెస్ట్ గా 3200 Hz టచ్ సాంప్లింగ్ రేట్ ని కూడా ఇస్తున్నారు. ఇది మంచిగా ఉంటుంది. అలాగే సిగ్నల్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి చూసారా కొన్నిసార్లు మనం గేమ్స్ ఆడుతూ ఉంటే, అటువంటి ప్రాబ్లం ఏమీ రాకుండా G2 వైఫై చిప్ ని కూడా యూజ్ చేశారు. కాబట్టి మనకు ఈ ఫోన్ లో కంప్లీట్ గా గేమింగ్ అయితే మంచిగా ఆడుకోవచ్చు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే డిస్ప్లేలో 165 Hz ఇస్తారు కదా రిఫ్రెష్ రేట్. దానికోసం ఇక్కడ ఈ గేమ్స్ లో అది ఇంప్లిమెంట్ చేయడానికే ఇచ్చారు. మనకు ఏ ఫోన్ లో అయినా చూసుకుంటే ఇప్పటి వరకు 120 FPS గేమ్ సపోర్ట్ ఉంది. కొద్దిగా 144 Hz లో అడిషనల్ గా ఫ్రేమ్స్ ని యాడ్ చేసి ఇలా 144 FPS లో ఆడుతున్న విధంగా కూడా మనకు చూపించేవారు. కానీ ఈ ఫోన్ లో 165 Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వడం వల్ల అడిషనల్ గేమ్ ఇంటర్పోలైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి మనకు 165 Hz లో గేమ్ ఆడుతున్నట్లు మనకు ఫీల్ ఉండేలా ఫేక్ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేస్తుంది. చాలా మంచిగా ఉంటుంది. 165 FPS లో గేమ్స్ ఆడుతున్నామంటే చాలా స్మూత్ గా రన్ అవుతుంది. ఇది మాత్రం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే గేమ్స్ ఆడుతుంటే ఫోన్ హీట్ అవ్వద్దని ఫ్రంట్ సైడ్ ఈ డిస్ప్లేకి అన్ని చిప్స్ మధ్యలో ఈ ఏరోజెల్ స్క్రీన్ కూలర్ అయితే వాడారు. అలాగే బ్యాక్ సైడ్ గ్రాఫైట్ షీట్స్ ని వాడుతున్నారు. అలాగే మధ్యలో 5731 mm² 3D క్రయో వేపర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా
ఇంప్లిమెంట్ చేశారు. అంటే మనకు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎటువంటి హీట్ అయితే మనం నోటీస్ చేయం. ఇక్కడ కూడా మంచిగా గేమ్స్ కి అన్ని ఇచ్చి ఇక్కడ గేమ్స్ ఆడుతుంటే హీట్ అవుతుంటే ఏం బాగుందని చెప్పేసి 3 విధాలా వీళ్ళు ఆపారు. ఒకటి ఏరోజెల్ స్క్రీన్ కూలర్ ను ఉపయోగించారు. 2 ఈ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ గ్రాఫైట్ షీట్ ను ఉపయోగించి కూడా వీళ్ళు హీట్ రాకుండా ఫోన్ అయితే మంచిగా తయారు చేశారు. అలాగే గేమ్స్ ఆడటానికి ప్రాసెసర్ మంచిగా ఉంటే సరిపోతుందా? ఇప్పుడు ర్యామర్ వర్షన్స్ కూడా మంచిగా ఉండాలి కదా. ఇప్పుడు బేస్ వేరియంట్ లో LPDDR5X అల్ట్రా ర్యామ్ ఉంటుంది. అలాగే హై అండ్ వేరియంట్ అంటే 16 GB ర్యామ్ వేరియంట్ లో LPDDR5X అల్ట్రా ప్లస్ ర్యామ్ ఉంటుంది. అలాగే రెండింటిలో UFS 4.1 కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ఇస్తున్నారు. ఇది చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX906 సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఇస్తున్నారు. ఇది సామ్సంగ్ Gen 5 సెన్సార్. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలైజేషన్ ఇస్తున్నారు. దీంట్లో 3.5x ఆప్టికల్ జూమ్ అంటున్నారు, 7x ఆప్టికల్ జూమ్ అంటున్నారు. మరి ఏదన్నది చూడాలి. 7x లో కూడా ఆప్టికల్ జూమ్ ఇస్తే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది ఓమ్ని విజన్ సెన్సార్. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఇది సోనీ IMX709 సెన్సార్. ఇప్పుడు ఇందులో వీడియో రికార్డింగ్ కాపబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ సైడ్ 8K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 4K 120 FPS లో డాల్బీ విజన్ వీడియోస్ ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇస్తున్నారు. అలాగే మనం 4K లో పోర్ట్రేట్ వీడియోస్ ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ చేసి వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇది 4K లో ఇస్తున్నారు. చాలా మంచిగా ఉంటుంది. అలాగే ఈసారి కెమెరాస్ లో హెజల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ అయితే లేదు కాబట్టి కొన్ని ఎఫెక్ట్స్ అయితే తగ్గుతాయి. కానీ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం ఏమాత్రం తగ్గదు అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అంటే అన్ని కెమెరా సెన్సార్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ హెజల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ కు బదులుగా ఈ ఓప్పో వాళ్ళదే లూమో టెక్నాలజీ లేదంటే డీటెయిల్ మ్యాక్స్ ఇంజిన్ సపోర్ట్ తో కెమెరాస్ లో మంచిగా ఆప్టిమైజేషన్ చేస్తుంది అన్నట్లు చెప్తున్నారు. చూడాలి మరి ఎలా పర్ఫామ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 7300 mAh బ్యాటరీ ఉంటుంది. 120 watts సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 5 watts రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ C2C కేబుల్ ను ఉపయోగించి రివర్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ ని కూడా ఇస్తున్నారు. గేమింగ్ కోసం అన్ని ఇచ్చి బైపాస్ ఛార్జింగ్ ఇవ్వకపోతే ఏముంటుందని దాన్ని కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆక్సిజన్ OS 16 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+6 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. దీంట్లో డాల్బీ అట్మాస్ అయితే ఎటువంటిది ఉండదు. వీళ్ళదే హోలో ఆడియో, ఓరియాలిటీ ఆడియో ఇవైతే ఉంటాయి. అలాగే Wi-Fi 7 బ్లూటూత్ 6.0 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్, NFC రెండు ఉంటాయి. అలాగే దీంట్లో IP66, IP68, IP69 అండ్ IP69K కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ IP69K సపోర్ట్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇది IP69 అంటే కొద్దిగా ప్రెజర్ వాటర్ ని కూడా మనకు ఆ ఫోన్ అయితే హ్యాండిల్ చేస్తుంది, సర్వైవ్ అవుతుంది. కానీ ఈ IP69K ఇవ్వడం వల్ల హాట్ వాటర్ ని కూడా జెట్స్ లో స్ప్రే చేసినా కూడా ఏం కాదన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. కానీ మనం అలా చేసామంటే డిస్ప్లే ఎగిరిపోతుంది. ఇదైతే జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు వాటర్ డామేజ్ కి వారంటీ కూడా క్లెయిమ్ ఇవ్వరు. అలాగే దీంట్లో ఎల్గాటో లాంటివి కనెక్ట్ చేసుకోవడానికి USB 3.2 Gen 1 పోర్ట్ ని ఇస్తున్నారు. కాబట్టి మనం ఈ ఎల్గాటో లాంటివి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ లో 16 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పోయినసారికి దీనికి ఏం చేంజెస్ చేశారు అంటే
డిస్ప్లేలో మనకు పోయినసారి OnePlus 13 లో ఈ 2K డిస్ప్లే ఉండేది, కానీ ఈసారి 1.5K రిజల్యూషన్ ని తగ్గించారు. రిఫ్రెష్ రేట్ ని పెంచారు 165 Hz కోసం, అంటే మంచిగా గేమింగ్ ఆప్టిమైజేషన్ స్మూత్ గా రన్ అవ్వాలని చెప్పేసి. అలాగే దాంతో పాటుగా కెమెరాస్ లో హెజల్బ్లడ్ పార్ట్నర్షిప్ అయితే ఇవ్వట్లేదు. ఇది కూడా ఒక డౌన్ గ్రేడ్ అని అనుకోవాలి, కానీ వీళ్ళు అదంతా మంచిగానే ఉంటుంది. ఆ పార్ట్నర్షిప్ తీసుకురాకున్నా కూడా మా ఆప్టిమైజేషన్ ని మంచిగా చేసామన్నట్లు చెప్తున్నారు. అలాగే ఈసారి ఈ ఫోన్ అయితే కంప్లీట్ గేమింగ్ సెంట్రిక్ గా తీసుకొచ్చారు, కానీ అన్ని బాగానే ఉన్నాయి. డిస్ప్లే, బ్యాటరీ 7300 mAh ఇది సెగ్మెంట్ లో ఫస్ట్ తీసుకొస్తున్నారు. అలాగే ఇక్కడ మనకు కెమెరాస్ కూడా అన్ని చాలా బాగున్నాయి. గేమింగ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా అడ్వర్టైజ్ చేసేది కూడా ఈ గేమ్స్ పైన. ఇది ఆల్రెడీ ఫోన్ అయితే సేల్ కు వచ్చింది. ఈ November 16 వరకు అయితే ఎవరైతే ఫోన్ ని కొనుక్కుంటారో వాళ్ళకు OnePlus Buds 3 అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఇది ఒక అడిషనల్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్ 4000 ఉంటుంది, లేదంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా 4000 వరకు అయితే ఉంటుంది. మనం దీంట్లో ఈ బ్యాంక్ ఆఫర్ లేదా ఎక్స్చేంజ్ ఆఫర్ ఏదైనా ఒక్కటే క్లెయిమ్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై.